ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. నిన్న కాక మొన్న మోంతా తుఫాను కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఇప్పుడు మళ్ళీ మరో పిడుగుపాటు లాగా దిత్వా తుఫాను వచ్చి పడింది. తెనాలి మండల పరిధిలో కానివ్వండి, ఇటు నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో కూడా తీరా చేతికొచ్చే సమయంలో ఈ తుఫానుల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోంతా తుఫాను వల్ల కొంతమేర పంట దెబ్బతిని మిగిలిన పంట అన్న చేతికొస్తుంది అనే దశలో కూడా ఇప్పుడు మళ్ళీ దిత్వా తుఫాను హెచ్చరికలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా కూడా పంట కోత అనేది కూడా మొదలుపెట్టిన రైతాంగానికి ఈ తుఫాను హెచ్చరికలు, తుఫాను భయం అనేది కూడా వెన్నులో అయితే భయం కలిగిస్తూ ఉన్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా వరకు పంట కోతలు పూర్తి చేసినప్పటికీ కూడా అనేక ఎకరాల్లో ఇంకా హార్వెస్టింగ్ చేయాల్సి ఉంది. హార్వెస్టర్ల ద్వారా ప్రత్యేకంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో హార్వెస్టర్ల ద్వారా అప్పటికప్పుడు పిలిపించుకొని మిషనరీ ద్వారా కూడా వరి కోతలు అనేవి చేపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా ఎకరాల్లో మరి ఇంకా పంట అనేది కూడా కోత దశలోనే ఉంది. మీరు చూడొచ్చు, వరి బాగా ఏపుగా పెరిగి కంకులు కూడా కోత దశలోకి వచ్చి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే ఈ 4-5 రోజులు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పంట కోత వాయిదా వేసుకోవాలని చెప్తున్నప్పటికీ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండి భారీ వర్షాలు కురిస్తే ఉన్న ఈ పంట కూడా నీట మునిగిపోతుంది, చేతికందే పరిస్థితి ఉండదని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతా కూడా వరి కోతలు ప్రారంభించి ముమ్మరంగా చేపడతా ఉన్నారు. హార్వెస్టర్ల ద్వారా కోతలు అయితే చేపడతా ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ దృశ్యాలు చూడొచ్చు. తెనాలి మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో ముమ్మరంగా వరి కోతలు అనేవి కూడా చేపడతా ఉన్నారు. అప్పటికప్పుడు హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు చేపట్టి మొత్తాన్ని కూడా ధాన్యాన్ని ట్రాక్టర్లో అప్పటికప్పుడు ఎత్తించి తరలించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైతులు చాలా చోట్ల మనం చాలా గ్రామాల్లో చూసినట్లయితే కనుక రోడ్ల మీద కూడా ఇంకా ధాన్యపు రాసులు కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టుకునే ప్రయత్నం అయితే రైతులు చేస్తూ ఉన్నారు. వాటిని బస్తాల్లోకి ఎత్తుకొని వాటిని అమ్ముకునే పరిస్థితి అయితే ఉంటుంది. రోడ్డు మీద ధాన్యాన్ని ఆరబెట్టి హార్వెస్టర్ల ద్వారా కోత కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టుకొని బస్తాల్లోకి ఎక్కించి అమ్మేందుకు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే రోడ్ల మీద ఉన్న ధాన్యం ఎక్కడ తడిచిపోతుందని చెప్పిన రైతులు చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది అయితే హార్వెస్టర్లను పిలిపించుకొని కోత కోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్వెస్టర్లకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. గంటకి దాదాపుగా కూడా వేలల్లో వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కోతకి ఆ ధాన్యాన్ని తరలించుకోవడం రైతులకు పెద్ద సమస్యగా అయితే మారినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వరి కోతలు హడావుడిగా హార్వెస్టర్ల ద్వారా చేపడతా ఉన్నారు. ఏమండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఏం జరుగుతుంది ఇప్పుడు? 2 ఎకరాలు 20 సెంట్లు అండి. ఈ తుఫాను మూలాన పంట దెబ్బతిని, పోయిన తుఫానికి బాగా కొద్దిగా దెబ్బతింది. ఇంకా దెబ్బతినిద్దని పూర్తిగా భయపడి మిషన్లు పెట్టి గంటకు 3,500 పెట్టి కోపిస్తున్నామండి. 2 ఎకరాలు 20 సెంట్లు అండి. కౌలేనండి. 22 బస్తాలు అండి ఎకరానికి. దిగుబడి మాకు ఏడేమో అంత లాభాలు లేవండి, నష్టాలే వచ్చినాయి. అందుకని దాని మూలంగా వచ్చిన వరకన్నా సంతోషంగా నష్టాలన్నా చేకూరాలని అందుకని అట్టగట్ట మిషన్లు పెట్టి ఎకరానికి వచ్చి 30 బస్తాలు వస్తున్నాయండి. 35-40 వస్తాయి అనుకున్నామండి. పంట మూలాన, వర్షం మూలాన దెబ్బతిని చాలా నష్టపోయామండి. ఈ ధాన్యం గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారనే ఆశతో ఊళ్ళోకి చేర్చుకుంటున్నామండి. ప్రస్తుతానికి ధాన్యం మరి వాళ్ళు వచ్చి చూసుకుంటే
తీసుకెళ్తారో లేదో అనేది మనం తెలుసుకుంటాం. బాగా మొత్తంగా దిట్టంగా మబ్బులు పట్టేసింది. ఒక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ప్రభుత్వం కూడా. అయితే ఇప్పుడు ఈ ధాన్యాన్ని మీరు నిల్వ చేసుకోవడానికి వెసులుబాటు ఉందా, మీకు సౌకర్యం ఉందా? లేదండి, అవకాశం లేదండి. నిల్వ చేసుకుంటానికి మాకు ఏమన్నా చిన్న చిన్న ఇల్లు అండి, నిల్వ చేసుకునే అవకాశం కూడా లేదండి. మీకు ప్రభుత్వం నుంచి టార్పాలిన్ పట్టాలు ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదండి, ఒక్క పట్టా కూడా లేదండి. ఎట్టన్నా ఏదైనా రోడ్ల అమ్మటి పోసుకొని ఉన్న పట్టాలు ఏమన్నా మేము కుట్టించుకుంటాం కండి, అయ్యే ఎట్టగట్ట కప్పుకొని జాగ్రత్త చేయటమేనండి. ఏదో ఉంటే ఉండిద్ది, లేకపోతే లేదండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎకరానికి 25,000 అవుతాయండి. హార్వెస్ట్తో 30,000 అవుతాయండి. ఒక ఎకరానికి వచ్చి 30,000 అవుతాయి సార్. మనం కనుక చూసినట్టయితే ఇక్కడ హార్వెస్టర్ల ద్వారా కూడా వరి కోతలు అనేది కూడా ముమ్మరంగా చేపడతా ఉన్నారు రైతులు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కూడా భయపడుతూ కూడా పంట అనేది కూడా కోస్తా ఉన్నారు. ట్రాక్టర్లు తరలించుకొని వాటిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించుకుంటున్నారు. మీరు చూడొచ్చు దృశ్యాలు, ఎక్కడ చూసినా కూడా పొలం గట్ల వెంబటి ట్రాక్టర్లో ధాన్యం తరలింపు అనేది కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి మంగళవారం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకి బాగా తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది. గుంటూరు జిల్లా కూడా భారీ నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడ పంట మునిగిపోతుందో, ఎక్కడ పంట వర్షాల వల్ల ఆ పంట నీటి మునిగిపోతుందో, ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతా కూడా హార్వెస్టర్ల ద్వారా ధాన్యం కోత కోసి ఆ బస్తాల్లోకి ఎత్తుకొని కూడా నిల్వ చేసుకునేందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ట్రాక్టర్ల నుంచి కూడా తీసుకువెళ్తా ఉన్నారు. అయితే టార్పాలిన్ పట్టాలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. మరి అందరికీ పూర్తి స్థాయిలో అందలేదని కూడా దీన్ని బట్టి తెలుస్తోంది. రీసెంట్గానే నాదెండ్ల మనోహర్ మొత్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి అందరికీ కూడా టార్పాలిన్ పట్టాలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దృష్టి కూడా కొంతమంది రైతులు తీసుకువెళ్లారు. ఆవిడ కూడా హామీ ఇచ్చారు, అందరికీ కూడా టార్పాలిన్ పట్టాలు ఉచితంగా ఇస్తామని చెప్పినా కూడా కొంతమందికి ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా ఈ అన్నదాతలకి అకాల వర్షాలు, ఈ తుఫాన్లు అనేవి కూడా అన్నదాతల మీద అడుగడుగునా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఆరుగాలం ఎంతో కష్టపడి ఫస్ట్ నుంచి కూడా కష్టపడి పంట పండించిన పంట తీరా చేతికొచ్చే దశలో ఇటువంటి విపత్తుల వల్ల కూడా పంట నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అయితే పలువురు కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.